హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నయ్య, నువ్వు అదే పనిలో ఉండు, నేను వెళ్తున్నాను అంటూ భూమి ఆ మువ్వ ఒంటరిగా వస్తుంది. ఒంటరిగా ఉన్న ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మువ్వ మువ్వ ఏంటి ఇలా వస్తున్నావు అని చెర్రి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు. మీ అన్నయ్యతో ఏదో మాట్లాడుతున్నావు కదా అని భూమి అడగటంతో, అదా మా అన్నయ్య ఒక లవ్ స్టోరీ నడుస్తుంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అని చెర్రి చెప్పడంతో, లవ్ స్టోరీయా, ఏం మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది. మా అన్నయ్య లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని చెర్రి అంటే, ఎందుకంటే నాకు లవ్ స్టోరీ అంటే కొంచెం టెన్షనే అనే భూమి అంటుంది. అందుక నువ్వు మన లవ్ స్టోరీని ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నావు అని చెర్రి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటే, అబ్బే ఏమీ లేదు, నువ్వు ఏది తిన్నగా చెప్పవు, నన్ను తిన్నగా చెప్పనివ్వవు కదా అని చెర్రి అంటాడు. సరే కానీ మీ అన్నయ్య లవ్ స్టోరీ గురించి చెప్పు, ఏం మాట్లాడుకున్నారు అని భూమి అంటే, అంటే మా అన్నయ్య లవ్ స్టోరీ మీద నీకు కూడా ఆసక్తి పెరిగిపోయిందా అని చెర్రి అంటే, ఇంట్రెస్ట్ కాదు టెన్షన్ అని చెప్పాను కదా భూమి అంటుంది. నాకు అర్థమైందిలే, మా అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పాను. అమ్మాయి తన నోటితోనూ ఐ లవ్ యూ చెప్పటం లేదంట. ఆ అమ్మాయి ఒక ఐడియా ఇచ్చాను అని చరణ్ చెప్పడంతో, ఏంటి ఆ ఐడియా అని భూమి అంటోంది. ఆ అమ్మాయి ఈసారి మా అన్నయ్యకు ఎదురు పడినప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేయమని చెప్పాను అని చరణ్ చెప్పడంతో, నీకేమైనా పిచ్చి పట్టిందా, బుద్ధి లేదా, ఇలాంటి ఐడియాలు ఎవరైనా ఇస్తారా అని భూమి అరుస్తూ ఉంటుంది. మువ్వ, నువ్వు లవ్ స్టోరీలు వింటే బాగా టెన్షన్ పడతావు అని నాకు అర్థమైపోయింది. కూల్ మువ్వ కూల్ అని చెర్రి అంటాడు. ముద్దు పెట్టమనింది నీకు కాదు, మా అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయికి ముద్దు పెట్టిన తర్వాత కూడా సిగ్గుపడుతూ ఏమీ అనలేదనుకో, అప్పుడు ఆ అమ్మాయి మా అన్నయ్యని లవ్ చేసినట్టే కదా అని చెర్రి అంటాడు. ఇలాంటి బ్రిలియంట్ ఐడియా ఇవ్వాలి అంటే ఎంతో తెలివి ఉండాలి. మరి నువ్వేంటి మతిపోయిందని మాట్లాడుతున్నావు, నాకు అర్థమయ్యిందిలే, నీకు నా మీదున్న చనువుతో నువ్వు అలా మాట్లాడి ఉంటావు. సరే, నువ్వు టెన్షన్ పడుతున్నావు కాబట్టి ముత్తు సీన్ లాంటి ఏమీ లేకుండా నేను జాగ్రత్త పడతానులే అని చెర్రి అంటాడు. అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అదే మన కథలో అంటున్నా, సరే ఉంటాను అని చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే భూమి తల పట్టుకొని, రై చెర్రి, ఎందుకురా ఇలాంటి ఐడియాలు ఇచ్చి నా కొంప ముంచుతున్నావు అని భూమి తల కొట్టుకుని ఉంటుంది. తర్వాత ఒక చెట్టు దగ్గర రౌడీ వెయిట్ చేస్తూ ఉంటే అపూర్వ గోరింటాకు పిన్ని వస్తారు. మేడం నమస్కారం అని అనడంతో, నమస్కారం అని రౌడీ అంటుంది. ఏంటి అపూర్వ, రౌడీలకి ఎవరైనా నమస్కారం పెడతారా అని గోరింటాకు పిన్ని అనడంతో, మేడం నేను చంపాల్సింది, ప్రాణాలు తీయాల్సింది ఈవిడ ప్రాణాలైనా రౌడీ అడుగుతూ ఉంటాడు. నీకేమైనా బుద్ధి ఉందా, ప్రాణాలు తీయాల్సిందే వీళ్ళని అని ఎవరైనా చంకలో పెట్టుకొని వస్తారా, నన్ను చూసి ఎలా మాట్లాడుతున్నావు అని గోరింటాకు పిన్ని అనడంతో, మేడం మీరు ఎవరి ప్రాణాలు తీయమంటారో వాళ్ళ ప్రాణాలతో పాటు ఈవిడ ప్రాణాలు కూడా ఫ్రీగా తీసేస్తాను, మీకేమైనా ప్రాబ్లమా చెప్పండి అని ఆ రౌడీ అనడంతో, ఏం పిన్ని తీసేయమని చెప్పాను అని అపూర్వ అంటుంది. ఏంటి అపూర్వ, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నా ప్రాణాలే తీసేస్తావా అని వాడు అడగడం, మళ్ళీ నువ్వు నన్ను అడగడం కూడానా, ఏమయ్యా నీకు నమస్కారం పెట్టడం ఎందుకు అని అపూర్వతో అన్నాను కాబట్టే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇదిగో నేను నమస్కారం పెడుతున్నాను, నన్ను వదిలే అయ్యా అంటే గోరింటాకు పిన్ని అంటూ, ఈవెన్ ఎలా భరిస్తున్నారు మేడం అని అతను అంటాడు. సరే, విషయంలోకి వస్తాము, ఇప్పుడు నువ్వు ప్రాణాలు తీయాల్సింది ఈ అమ్మాయికి అని ఒక ఫోటో చూపించేస్తూ ఉంటే, సరే మేడం నేను తీసేస్తాను అని అతను అంటాడు. ఎలా తీస్తావు అపూర్వ అంటే, నేను దూరంగా ఏదో ఒక చెట్టు మీద నుండి షూట్ చేసి వెళ్ళిపోతాను అని అంటే, లేదు లేదు, నువ్వు అలా పారిపోయే లోపలే నిన్ను పట్టుకునే ఫైటర్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి అది చాలా రిస్క్, నేను ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని పార్కింగ్ దగ్గరికి పంపిస్తాను, అప్పుడు నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి దూరంగా తీసుకువెళ్ళి ఆమెని కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసేయాలి అని అపరోజు మేడం ముందు, దానికంటే ఇది చాలా రిస్క్, మనీ కొంచెం ఎక్కువ అవుతుంది అని అనడంతో, ఎంతైనా పర్వాలేదు, నువ్వు నీ మనుషులతో పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఆ అమ్మాయిని పంపిస్తాను, పని పూర్తి చేసే అని అపూర్వ అంటుంది. అలాగే అని అతను వెళ్తాడు. తర్వాత కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వచ్చి, శారద, మేము వచ్చిన ప్లేస్కే మీరు కూడా ఇలా వనభోజనాలకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఇలా కలుసుకోవడం, మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది శారద, ఇంతకుముందు మనం ఇలాగే వనభోజనాలకి వచ్చేవాళ్ళం గుర్తుందా, అప్పుడు మనం కలిసి భోజనం కూడా చేసేవాళ్ళం, మళ్ళీ నేను అలా నీతో భోజనం చేయాలని ఉంది శారద అని కృష్ణప్రసాద్ అనడంతో, ఏంటి టెంట్ వెనకాల నుండి వచ్చి దొంగల ఎవరూ చూడకుండా నాతో కలిసి భోజనం చేయాలని ఉందా, అయినా మీకు సిగ్గు లేదా ఇలా మాట్లాడడానికి, అయినా దొంగగా మీతో కలిసి భోజనం చేసే అవసరం నాకు లేదు,
నా కొడుకు దగ్గర నేను తక్కువ కావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నా భార్య శారద పిల్లలతో కలిసి భోజనం చేయాలి అనుకుంటున్నాను అని శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి చెప్పే ధైర్యం మీకు ఉన్నా అయినా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? ఇలా ఆశపడ్డానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. మీకు ఏమాత్రం కూడా ధైర్యం లేనప్పుడు ఇలాంటి ఆశలన్నీ మీకు ఎందుకు చెప్పు? ఇంతకంటే ఎక్కువ అసహించుకునేలా మాట్లాడకండి. పెద్దింట్లో సర్వసుఖాలు భోగాలు అనుభవించవచ్చు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు? మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని శారద వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దూరం నుండి గగన్ మొత్తం వినేసి వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, నీకు ఎంత చెప్పినా కూడా సిగ్గు బుద్ధి ఏమీ కూడా ఉంటుందా? ఇలా మా అమ్మతో మాట్లాడొద్దని ఎంత చెప్పినా నువ్వు ఎందుకు పదే పదే ఇలా చేస్తుంటావు అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది కాదురా గగన్ అని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, అసలు నేను ఎప్పుడు కూడా తండ్రిగా చూడలేదు. అసలు నువ్వు నా దృష్టిలో ఉన్నా లేనట్లే లెక్క. మా అమ్మకి ఐదోతనం ఉండకపోయినా పర్వాలేదు అనేంత వరకు నేను ఇంకా ఆలోచిస్తూనే ఉంటాను. అలా ఆలోచించే వరకు అస్సలు తీసుకురాకు. ఇంకెప్పుడు కూడా ఇలా మాట్లాడకు. నేను నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని గగన్ కొట్టి వెళ్తాడు. దాంతో కృష్ణప్రసాద్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత వంశీ వాళ్ళ అమ్మ, ఏవండి హాస్పిటల్కని వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటండి? నాకెందుకో డౌట్ వెళ్తుంది. వీడు 2 వాడుకుంటున్నట్టున్నాడు అని అంటే, లేదే ఇప్పుడే ఫోన్ చేసి తేల్చేస్తాను చూడు అని వంశీకి కాల్ చేయడం. తేల్చొచ్చాను చూడు అని వంశీకి కాల్ చేసి, నాన్న ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం నాన్న అని వంశీ చెప్తాడు. అది బయలుదేరుతున్నారంట అని వంశీ వాళ్ళ నాన్న అనడంతో, లేదండి నాకు ఇంకా డౌట్ పోలేదు అని ఆవిడ అంటుంది. వీడియో కాల్ చేసి మాట్లాడతాను చూడవి అని వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. అయ్యో నాన్న ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడు అని వంశీ అనడంతో, తప్పకుండా ఇప్పుడు మనం దొరికిపోతాం అంటే ఎందుకు టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఆగు, నేనేమీ దొరికిపోకుండా జాగ్రత్త పడతాను అని ఉన్న పలంగా ఒక 2 టేబుల్లను తీసుకువచ్చి ఆ టేబుల్ పైన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లూ కలర్ క్లాత్ని కప్పిస్తాడు. తర్వాత ఒక అమ్మాయికి వైట్ కోట్ వేసేసి డాక్టర్ లాగా ఇందు చేతికి కట్టున్నట్టు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సెట్ చేసేసి వెంటనే వీడియో కాల్ ఆన్ చేస్తాడు. నాన్న ఏంటి నాన్న వీడియో కాల్ చేసి, ఇదిగో మేము హాస్పిటల్లో ఉన్నాం, ఎందుకు కట్టించుకుంటుంది అని వీడియో చూపిస్తూ ఉంటే, అదేంటా ఇందాక బయటికి వచ్చేసామని చెప్పావు కదా అంటే, బయట నుండి లోపలికి వచ్చాం నాన్న, పెట్రోల్ అయిపోయింది, హిందూ చేతనే తోయించుకుంటూ వచ్చేసరికి ఇంతసేపు అయ్యింది అంటే, మరి ఇంత కర్కోటకంగా ఉండకరా నువ్వు అని ఆయన అంటాడు. ఉండాలి నాన్న, లేకపోతే అమ్మలాగా తయారైపోతారు. పిల్లల్ని గ్రిప్పులో పెట్టుకోవాలి అంటే ఇలాగే చెయ్యాలి. సరే నాన్న ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే మీరా అక్కడికి వచ్చి, ఏంటి ఇందు చేతికి కట్టు అని టెన్షన్ పడుతూ, అబ్బా ఏంటమ్మా ఇది మామూలు కట్టులే, నాకేమీ కాలేదు, ముందు ఈయన చేతికి గాయం ఎందుకైందో అడిగావా? ఏమీ పట్టించుకోవా నువ్వు కట్నం ఇయ్యలేదని ఈ తిప్పలంతా అని ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెబుతుంది. నేను వదినతో మాట్లాడి కట్నం డబ్బులు ఎలాగైనా ఈరోజు ఇప్పిస్తానులే అని. బాబు నువ్వు దేవుడివి బాబు, మా కూతుర్ని బాగా చూసుకుంటున్నావు అని చెప్తాను. అయ్యో అత్తయ్య అన్ని మాటలు మాట్లాడకండి, ఇది నా బాధ్యత అని వంశీ చెబుతాడు. తర్వాత భూమిచర ఇందు వంశీ ఒక చేట నక్షత్ర ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, గగన్ శారద పూర్ణి ఒక చోట ఉంటారు. పిన్ని చూసావా మరి ఇంత పెద్ద ఫ్యామిలీతో వనభోజనానికి వస్తే వాళ్ళు లింగు అంటూ ముగ్గురు ఇలా డల్గా కూర్చొని ఉన్నారు అని అంటే, అవునమ్మా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని గోరింటాకు పిన్ని పైకి చెబుతుంది. కానీ పక్కగా నీకు తెలియకుండా ఆ భూమితో ముద్దులు హగ్గులు అన్నీ చేసేసుకుంటున్నారు కదా, ఈ విషయం నీకు తెలియటం లేదు అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. చూడు పిన్ని ఇప్పుడు వాళ్ళు